కోతి గౌడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంత నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇంకా మంకిని చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మా ఇంటి ముందుకైతే కోతలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అయితే దొండకాయలు తింటున్నాయి. నాకైతే చాలా భయం వేసింది, కానీ మీ డోర్ వేసుకొని ఇంకా వీడియోస్ తీస్తున్నాను. కానీ మా పాప అయితే గట్టిగా వాటిని గద్దిస్తుంది. అయితే ఇంకా నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ కోతులను చూడండి, వాటి ఆహారం కోసం ఎంత తాపత్రయం పడుతున్నాయి. మనుషులకు దేవుడు ఎంత సమృద్ధిగా ఇచ్చినా కానీ మనం ఇంకా దేవునికి లెక్క చేయం కదా. ఈ కోతులను చూడండి, ఇంకా వెతుక్కుంటున్నాయి మీ ఆహారం కోసం. అయితే ఇంకా నేను ఒక బనానా ఉంటే ఇంకా బయటకి అయితే వేసానమాట. అవి తింటూ ఉన్నాయి. అయితే ఈ వ్లాగ్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, నేను వంట చేసుకుంటూ మీతో ఒక విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. అది కూడా హిందూస్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ఈ మధ్య కొంతమంది, ఒక తమ్ముడు అయితే కామెంట్ పెట్టట్లేదు. అయితే ఎందుకు ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, వినాయక చవితి అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. అయితే వినాయకుడు నిమజ్జనం అప్పుడు చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీకు అంత అవసరం అయితే చెప్పాలి అని అనుకుంటున్నారా? మేము క్రిస్టియన్స్ అయినా కానీ చెప్పాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. వేరొక ఉద్దేశంతో అయితే ఏమి లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే, నిమజ్జనం టైంలో చాలా లోతు ప్రాంతాలకైతే వెళ్తూ ఉంటారు కదా. చాలా ప్రమాదాలు మనము టీవీలలో చూస్తూనే ఉంటాము. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి ఎదురు కాకుండా నా ఛానల్ ద్వారా ఎవరైనా ఒకరు చూస్తారన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. కానీ తప్పుగా అయితే అనుకోమాకండి ఫ్రెండ్స్. దయచేసి కరెంటు తీగల విషయంలో కానీ, డీజెస్ కూడా సౌండ్స్ ఎక్కువ పెడతారు కదా, చాలామందికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా కేర్గా ఉండండి. అంతేకాకుండా మెయిన్లీ వాటర్ దగ్గర అయితే చాలా సేఫ్గా ఉండి నిమజ్జనం అయితే చేసుకోండి. ఎందుకంటే ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప కదా ఫ్రెండ్స్. మనం ఎవరిని బలవంతంగా ఒక మతంలోకి అయితే మార్చలేము. కాబట్టి వాళ్ళ మతాన్ని వాళ్ళని అనుసరిస్తున్నప్పుడు మనము చెప్పాల్సిన కొన్ని సలహాలు, అంతేకాకుండా మన ఛానల్ ద్వారా కొంతమంది తమ్ముళ్ళు, తర్వాత అక్క వాళ్ళు అయితే చెల్లెళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్, చుట్టాలు, వాళ్ళ తమ్ముళ్ళు కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నిజంగానే అంటే ఇది అందరికీ తెలిసిందే, కానీ కొంత అవగాహన వస్తుంది మన ద్వారా అని చెప్పేసి ఒక వీడియో అయితే చెప్పాలి అనుకుని ఇంకా నేను వంట చేస్తూ అయితే మీ ముందుకైతే చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరికైనా ఒకవేళ ఈ వీడియో హర్ట్ చేస్తుంటే సారీ, నాకు క్షమించండి. ఇంకా వంట విషయానికి వస్తే, నేను ఎండు చేపలు టమాటాకి అయితే ఇంకా చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే. సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తానన్నదే ఇంకా ఉంటుందంట. ముందుగా బాండీ పెట్టుకొని ఇంకా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ఎండు చేపలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు అయితే వేస్తారన్నమాట తాలింపులు. ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది ముందుగానే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి నేను కూడా అలానే పట్టాను. కొంచెం టేస్ట్ అనేది, ఫ్లేవర్ ఒక వాసన లాగా ఉండకుండా ఉంటుందని తాలింపులు వేయడం వల్ల స్మెల్ అనేది మనకి అనిపించకుండా ఉంటుంది. ఇంకా టమాటాలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము కర్రీని అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఇది మనకి చపాతీలోకి, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరన్నా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అయితే చేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పాలి అనిపించింది. ఇంకా టమాటాలు అయితే మనకి మంచిగా స్మాష్ అయిన తర్వాత ఇంకా మనం కారం అయితే టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి మసాలాలు మనకైతే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలానే మనకి పర్ఫెక్ట్గా కర్రీ అయితే సరిపోతుంది. ఇంకా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకో తెలుసుకోవాలనిపించింది ఈ వీడియో ద్వారా. ఖచ్చితంగా మీ ఊరు నేమ్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ ఎవరు మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇంకా ఆల్ అని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసింది ఇంకా మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ లాస్ట్ వరకు అయితే చూసారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.